మా దగ్గర డబ్బులు లేవు కానీ మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము, మాకు ఏదైనా బిజినెస్ ఐడియా చెప్పండి అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. కేవలం 5,000 రూపాయలతో ఏదైనా బిజినెస్ చేయొచ్చా, కేవలం 10,000 రూపాయలతో ఏదైనా బిజినెస్ చేయొచ్చా, 20,000 రూపాయలతో బిజినెస్ చేయొచ్చా, మా దగ్గర డబ్బులు లేవు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని చేసుకోగలిగే బిజినెస్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదే ఆయిస్టర్ మష్రూమ్ బిజినెస్. సో ఆయిస్టర్ పుట్టగొడుగుల బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్లో కూర్చొని మీరు ఈ యొక్క బిజినెస్ని చేసుకోవచ్చా, 10x10 గది దీనికి సరిపోతుందా, అదేవిధంగా ఎక్కడ మీరు ఈ యొక్క స్పన్ అంటాము మష్రూమ్కి సంబంధించినటువంటి సీడ్, దీన్ని ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ దీనికి ఎటువంటి టెంపరేచర్లో పెట్టి మీరు వాటిని పెంచుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్ మష్రూమ్స్కి ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఈ విషయాలను కూడా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అయితే 1 కేజీ స్పన్ తీసుకుంటే మీకు ఎన్ని కేజీల వరకు పుట్టగొడుగులు వస్తాయి, కేవలం మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి మీకు ఈజీగా 20,000 నుంచి 30,000 రూపాయల వరకు డబ్బులు సంపాదించవచ్చు. సో అది ఎలాగో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇక డీటెయిల్స్లోకి వెళితే ఆయిస్టర్ మష్రూమ్ బిజినెస్. సో ఆయిస్టర్ అంటే ఇదొక షేప్ అనేది వేరుగా ఉంటుంది. మష్రూమ్స్లో చాలా రకాల మష్రూమ్స్ ఉంటాయి. సో కైండ్ ఆఫ్ మిల్కీ మష్రూమ్స్ అంటాము, బర్డ్ మష్రూమ్స్ అంటాము, షార్ట్ మష్రూమ్స్ అంటాము, తర్వాత ల్యాబ్ మష్రూమ్స్ అంటూ ఉంటారు, తర్వాత మిల్కీ మష్రూమ్స్ అంటూ ఉంటారు. సో డిఫరెంట్ రకాలైనవి మష్రూమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ అంటే సో మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆయిస్టర్ మష్రూమ్ వచ్చేసి మీకు చాలా తక్కువ టెంపరేచర్లో అండ్ ముఖ్యంగా మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఎందుకు అంటే నార్మల్ మష్రూమ్స్ ఏదైతే మిల్కీ మష్రూమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ సపరేట్ టెంపరేచర్ అనేది కావాల్సి ఉంటుంది. బట్ ఈ యొక్క మష్రూమ్ అనేది నార్మల్ టెంపరేచర్లో ఇంటి దగ్గర కూడా మీరు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆయిస్టర్ మష్రూమ్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్లేస్ లేదు, నాకు ఇల్లే ఉంది అంటే ఆ ఇంటిలో 10x10 గది మీకు సరిపోతుంది. ఒక చీకటి గది ఆర్ గది మీరు ఎప్పుడు వాడట్లేదో సో ఆ గదిని మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గదిని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయిస్టర్కి సంబంధించి మీరు స్పన్ అంటామన్నమాట. దీన్ని స్పన్ అండ్ స్పీడ్ అంటూ ఉంటారు. సో దీన్ని కనుక మీరు ఈ యొక్క ప్రాసెస్లో కనుక వేసినట్లయితే దీన్ని యూజ్ చేసుకొని మష్రూమ్స్ అనేవి తయారవుతాయి. సో ఇప్పుడు మష్రూమ్స్ ఎలా తయారవుతాయో చూద్దాం. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 5,000 రూపాయలతోనే ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకుంటే అంత ప్రాఫిటే ఉంటుంది. సో మీరు ఇనీషియల్గా 5,000 రూపాయలతో కూడా ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం ప్లేస్ అయితే సరిపోతుందన్నమాట. సో ముఖ్యంగా ఇందులో మీరు చూస్తున్నట్లయితే స్పన్ అండ్ సీడ్, దీన్ని మీరు అమెజాన్లో కానీ ఇండియా మార్ట్లో కానీ మీకు దొరుకుతుంది. ఒక 1 కేజీ స్పన్ వచ్చేసి మీకు చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది అనమాట. ఆ యొక్క మష్రూమ్ బ్రాండ్కి సంబంధించి మీకు మార్కెట్లో చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది. 500 నుంచి 700 రూపాయలు మీకు 1 కేజీ స్పన్ అనేది దొరుకుతుంది. ఓకే, సో మీరు దాన్ని తీసుకోవచ్చు. 5,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు 5 కేజీలు కొనుక్కోవచ్చు. ఓకే, 1 కేజీకి వచ్చేసి ఒక 10 సంచులు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కొక్క సంచిలో 100 గ్రాములు అలాగా 10 సంచులు. 5 కేజీలకి 50 సంచులు మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సంచులు ఈజ్ నథింగ్ బట్ పాలిథిన్ కవర్స్. ఓకే, సో ఇంట్లో 10x10 ఉన్నటువంటి గది ఒకటి కావాల్సి ఉంటుంది. ఆ స్పన్ మీకు 1 కేజీ వచ్చేసి 10 సంచుల్లో మీరు వేసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్. సో అట్లా మీరు 5 కేజీలకి 50 సంచులు కనుక కొనుగోలు చేయండి. అండ్ ఈ యొక్క 10x గదిలో అన్ని ఒక ఆర్డర్ వైజ్ సంచులు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పన్ మీరు రెడీగా పెట్టుకున్నారు. అండ్ దీన్ని మీరు ఎక్కడ పెంచుతారు, ఎందులో పెంచుతారు అనేది ఇంపార్టెంట్. పాలిథిన్ కవర్స్ కూడా మనం తీసుకున్నాం. సో చాలామంది కూడాను దీనికి సంబంధించి కంపోస్ట్ వాడుతూ ఉంటారు. అదేవిధంగా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ గ్రెయిన్స్ ఏదైతే వాడేసిన తర్వాత గ్రెయిన్ ఉంటుందో దాన్ని వాడుతూ ఉంటారు. అదేవిధంగా సా పౌడర్ అంటే రంపపు పొట్టు అంటూ ఉంటారు కదా, చెక్క పొట్టు. సో ఆ చెక్క పొట్టును వాడుతూ ఉంటారు. అదేవిధంగా షుగర్ కేన్ జ్యూస్ తీసేసిన తర్వాత తొక్కు ఉంటుంది కదా, సో దాన్ని కూడా పెట్టి దీన్ని ఈ యొక్క మష్రూమ్స్ని పెంచుతూ ఉంటారనమాట. సో దీనికి మీకు ఒక కంఫర్టబుల్ బట్టి ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఈజీగా అవైలబుల్గా ఉండేది ఏంటి అంటే గడ్డి మనందరికీ తెలుస్తుంది, గ్రాస్. దీన్ని మీరు తీసుకొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకోండి. ఏదైనా సరే, ఈవెన్ ఒకవేళ మీరు షుగర్ కేన్ తీసుకున్నా కూడా దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. సో ముక్కలుగా కట్ చేసుకొని దానిని మీరు వేడి నీళ్ళల్లో పెట్టి బాగా కాయాల్సి ఉంటుందన్నమాట. సో వేడి నీళ్ళలో కాచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు కొంచెం నీడలో ఉన్నటువంటి రూమ్ టెంపరేచర్లో మీరు వాటిని ఆరబెట్టాలి. సో
60% వరకు అవి ఆరేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని ద్వారా ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా జర్మ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడాను చచ్చిపోతాయి అన్నమాట. సో మనకి క్లీన్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మష్రూమ్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలంటే క్లీన్లీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కూడా నేను మీకు వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇండస్ట్రీస్లో వీటన్నిటిలో కూడా గ్లౌజెస్తోనే వాళ్ళు ఈ యొక్క మష్రూమ్స్ పెంపకాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి క్లీన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ క్లీన్గా లేకపోతే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అవి ఫామ్ అనేది పుట్టుకొడుగులు సరిగ్గా జరగవు అనమాట. సో అందుకనే ఈ పుట్టుకొడుగుల బిజినెస్ సంబంధించి ఎప్పుడూ కూడాను క్లీన్లీనెస్ అనేది మీరు ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ హాస్టేకి సంబంధించి మీరు గడ్డిని తీసుకున్నారు. సో గడ్డిని మీరు ఆరబెట్టారనమాట. సో 60% వరకు ఆరిపోయిన తర్వాత దాన్ని మీరు తీసుకుని లైట్గా మాయిశ్చరైజ్ ఉంటుంది. సో కొంచెం తడిగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. సో అది మీకు సరిపోతుంది అనమాట. అప్పుడు ఏవైతే బ్యాగ్స్ మీరు ఒక కేజీకి మనం 10 అనుకున్నాం కదా, ఆ బ్యాగ్స్లో అంతా కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క బ్యాగ్లో ఫస్ట్ ఒక 2 ఇంచెస్ మొత్తం మీరు ఆ యొక్క ఏదైతే గడ్డి ఉందో ఆరిపోయిన గడ్డి 60% దాన్ని తీసుకొచ్చి అందులో వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత స్పన్ అని చెప్పాను కదా, ఆ సీడ్ని తీసుకొచ్చి ఒక 100 గ్రామ్స్ సో మొత్తం ఇళ్ళలో చల్లుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం తీసి చల్లుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 2 ఇంచెస్ గడ్డి మీరు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 to 4 లేయర్స్ మీరు ఒక సంచిలో పెట్టుకోవచ్చు. ఒక సంచికి వచ్చేసి మీకు 100 నుంచి 100 గ్రామ్స్ వరకు మీకు సరిపోతుంది అనమాట. కాకపోతే మీరు చాలా నీట్గా హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అలాగా కేజీకి 10 చొప్పున 5 కేజీలకి మీరు 50 సంచులో పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఈ సంచులన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన వాటికి ఒక క్లాత్ పెట్టి మీరు చుట్టేయచ్చు. లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్తో కూడా మీరు వాటిని పైన రౌండ్గా చేసేసేయచ్చు అనమాట. సో దాన్ని తీసుకువెళ్ళి మీరు ఆ యొక్క డార్క్ రూమ్లో పెట్టచ్చు. లేదు అంటే ఆ రూమ్ టెంపరేచర్ ఎవరైతే వాడరో ఆ రూమ్లో అలా పెట్టేసి ఉంచాల్సి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత రోజు నుంచి మీకు ఈ యొక్క మైసీలియం అంటూ ఉంటాం. సో ఇది ఫామ్ అయిపోతుంది. సో ఇది మీకు ఫామ్ అవుతుంది అంటే మైసీలియం అంటే తెల్లగా ఆ యొక్క పొరలుగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ మాయిష్ అంతా కూడా బయటకు వచ్చేసి మనందరూ కూడా తెలుసు కదా, ఎప్పుడైనా మీరు ఏదైనా వస్తువుని తీసుకొచ్చి దాన్ని క్లోజ్లో పెట్టేసినట్లయితే కవర్లో అది ఓపెన్ చేస్తే కొంచెం మాయిశ్చరైజ్డ్గా అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా మాయిశ్చర్ అనేది దీనికి కూడా ఏర్పడుతుంది. సో అండ్ మైసీలియం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో మొత్తం ఒక వైట్ బెడ్ మొత్తం వైట్ కలర్లో అది ఫామ్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత 3 వారాలకి సో దగ్గర 3 వారాలకి మీరు ఆ యొక్క పుట్టుకొడుగులు అనేది గ్రో అవడం చూస్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ప్రతి సంచిలో మీరు పెడతారు కదా, సో ఏదైతే స్పన్ పెట్టేశారో స్పన్ పెట్టేసిన తర్వాత గడ్డి కూడా అంతే వేసిన తర్వాత లాక్ చేసిన తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఒక సూది తీసుకొని హోల్స్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. వాటికి ప్రాపర్ ఆక్సిజన్ వెళ్ళేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో హోల్స్ అని పెట్టేస్తే ఆ హోల్స్లో నుంచి ఈ పుట్టుకొడుగులు అనేవి బయటకు రావడం జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే బిజినెస్ చేయాలి డబ్బులు లేవు అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను. సో గైస్, సో ఆ విధంగా మీరు రూమ్లో పెట్టేసుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఆల్టర్నేట్ డేస్లో కానీ 1 or 2 డేస్కి మీరు దాన్ని చూసుకుంటూ పైన నీళ్లు చల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. 3rd వీక్కి మీకు ఈ యొక్క మైసీలియం అనేది మొత్తం కంప్లీట్గా ఫామ్ అయిపోయి సో బయటకు వచ్చే అవి యొక్క పుట్టుకొడుగులు అనేవి బయటకు రావడం జరుగుతుంది. ఇంకా అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి అన్నమాట. 2-3 డేస్లోనే అవి పెద్ద సైజులో అయిపోతాయి. సో ఆ గ్రోత్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. సో ఆ విధంగా మీరు ఫస్ట్ క్రాప్ అనేది 3 వారాలకి లేదంటే 4 వారాలకి చేయొచ్చు. ఓకేనా? తీసుకున్న తర్వాత ఒక 3-4 వారాలకి వచ్చేస్తుంది. దాన్ని నీట్గా మీరు చాలా నీట్గా ఇలా తిప్పేస్తే ఆటోమేటిక్గా అవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు మళ్ళీ ఇంకో వారం అట్లాగా 4th వీక్ 5th వీక్ 6th వీక్ అలా ఎవ్రీ వారానికి మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట. 1 kg నుంచి మీరు ఆల్మోస్ట్ ఒక సంచి నుంచి మీరు ఈజీగా 3 to 4 times వరకు క్రాప్ని తీయచ్చు. అర్థమైంది కదా. 3rd వీక్లో ఫస్ట్ ఒకసారి వస్తుంది, తర్వాత 4th వీక్ 5th వీక్ 6th వీక్ 7th వీక్ 8th వీక్స్ అలా 3 to 4 times or 5 times వరకు మీరు మళ్ళీ వాటిని తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు 1 kgకి సంబంధించి మష్రూమ్స్ కనుక తీసుకున్నట్లయితే ఈజీగా మీకు 10 నుంచి 15 kgల వరకు మష్రూమ్స్ అనేవి తయారవుతాయి. 5 kgలు తీసుకున్నారు కాబట్టి యావరేజ్గా మనం 50 kgలు అనుకుందాం. సో ఇక ఏ బిజినెస్ చేసినా కూడా ఫైనల్లీ ప్రాఫిట్ ఇంపార్టెంట్ కాబట్టి సో చూద్దాం. సో 1 kg స్పన్తో మీరు ఈజీగా 15 kgల పుట్టుకొడుగులు తయారు చేసుకోవచ్చు, ఆయిస్టర్ పుట్టుకొడుగులు. సో 5 kgలు వచ్చేసి మొత్తం మీకు 75 kgల వరకు పుట్టుకొడుగులు వస్తాయి. సో 1 kg వచ్చేసి మినిమం మీరు 150 రూపాయలకి అమ్ముకున్నా కూడాను సో 75 into 150 ఈజీగా మీకు 11,500 రూపాయల వరకు వస్తుంది. సో మార్కెట్ని బట్టి మీరు 200 రూపాయలు కూడా అమ్ముకోవచ్చు. కేవలం మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ కనుక చేసినట్లయితే కేవలం 3 నుంచి 8 వారాల్లోనే
12,000 రూపాయల వరకు లాభాన్ని మీరు పొందవచ్చు ఇందులో. సో మెయిన్ 5,000 రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్ చేసి తీసేస్తే ఈజీగా మీకు 7,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. సో దాన్ని బట్టి మీ యొక్క బిజినెస్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. సో బ్రాండ్ ప్రమోషన్ ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీ యొక్క బ్రాండ్కి ఒక పేరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు సూపర్ మార్కెట్స్లో, అదేవిధంగా రెస్టారెంట్స్లో, హోటల్స్లో కూడా అమ్ముకోవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు వీటిని అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా ఆయిస్టర్ పుట్టగొడుగుల బిజినెస్ మీరైతే స్టార్ట్ చేయవచ్చు. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, సో ఈ యొక్క బిజినెస్ ఐడియా కనుక మీకు బాగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటాను. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1200 కోర్సెస్కి పైగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ యొక్క బిజినెస్ని మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఈ యొక్క పర్టికులర్లీ ఈ యొక్క మష్రూమ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క బిజినెస్ చేసి సక్సెస్ పొందారో వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, గో అండ్ డౌన్లోడ్. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.